ఇప్పుడు శ్రీకృష్ణుని పూజిస్తే సో మంచి జరుగుతుంది అంటే కలియుగంలో 100% కష్టాలు నెరవేరుతాయి. ఓకే. శ్రీకృష్ణ చింతామణి మహామంత్రం అని ఒకటి చెప్పబడది. ఇది ఎవరు నేను ఎప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ శివసార్ నేను ఇచ్చే మంత్రం అందరు జపించుకునేది ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఉపదేశం శివుడే ఉపదేశించిన మంత్రాల మీద ఫోకస్ పెడతా నేను. మానవులు ఉపదేశించిన మంత్రాల మీద నేను ఫోకస్ పెట్టా. ఈ మంత్రం శ్రీకృష్ణ చింతామణి మహామంత్రం అని ఒకటి ఉంటుంది. శ్రీకృష్ణ చింతామణి మంత్రం అని ఒకటి ఉంటుంది. ఆ మంత్రం ఎవరికి ఉపదేశించినాడు? నారదునికి ఈశ్వరుడు ఉపదేశించుండు. ఓకే. ఈ మంత్రం ఎవరైతే 108 సార్లు చేస్తారో తప్పకుండా కలియుగంలో కాపాడబడతాడు వాడు అని చెప్పేసి అన్ని కోరికలను చింతామణి అంటే అర్థమైంది. నువ్వు ఏది తలుచుతావో అది నెరవేర్చే మంత్రం. నువ్వు ఏ చింతన కోరుతావో ఆ చింతన మొత్తం అది సక్సెస్ చేస్తుంది. దానే చింతామణి అంటాం. చింతామణి మంత్రం ఏముంది? ఆ మంత్రం అంటే ఓం గోపీజన వల్లభ చరణాం శరణం ప్రపద్యే నమో గోపీజన వల్లభాభ్యాం. ఇది మంత్రం. ఓం గోపీజన వల్లభ చరణాం శరణం ప్రపద్యే నమో గోపీజన వల్లభాభ్యాం. ఇది మంత్రం. ఈ మంత్రం రోజు 108 సార్లు ఎవరైతే చేస్తారో వానికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి తప్పకుండా. స్నానం చేసిన తర్వాత నియమాలు ఏం లేదు, ఈశ్వరుడే ఇచ్చిండు కదా నారదునికి చెప్పిండు ఆయన, ఈ మంత్రం చెప్పు ముల్లోకాలకు మొత్తం, నువ్వు అన్ని సభలకు వెళ్తావు కదా, ఈ మంత్రాన్ని చెప్పు కలియుగంలో చెప్తే ఏమవుతుందంటే కొంచెం మారుతారు, ఇది అంత ముల్లోకాలకు మొత్తం తెలియజేయి ఈ శక్తిని అని చెప్పి చెప్తాడనమాట. నారదునికి ఉపదేశం చేస్తాడు ఈశ్వరుడు ఈ మంత్రాన్ని. ఎవరైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా అట్లా. తర్వాత ఎక్కువ కష్టాలు ఇంకా అంటే ఇదేం కామ్య కోరికలు తీరడానికి చింతామణి మంత్రం అన్నాం. కష్టాలు ఉన్నాయనుకో కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రం అందరికీ తెలుసు, కానీ ఈ మంత్రానికి కృష్ణ పంచాక్షరి మంత్రం యాడ్ చేసి చదవాలి. అదేంది? కృష్ణాయ నమః. ఎవరైతే స్నానం చేసేటప్పుడు కృష్ణాయ నమః అని 100 సార్లు జపించుకుంటూ స్నానం చేస్తారో మహాయజ్ఞం చేసినంత ఫలితం ఉంటుంది. అప్పటికప్పుడు కర్మ అనేది కరుగుతూ ఉంటుంది. కర్మ ఫలితాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. అంటే కర్మను ఎవ్వరు కూడా మార్చలేరు. కర్మ ఫలితాన్ని మార్చుకోవచ్చు మంత్రాలతోని. ఇప్పుడు ఒక కొండంత కర్మ ఉంది నీకు, జరిగేది ఉందనుకో, గోరంతా జరిగేటట్టు చేసుకోవచ్చు. అందుకనే మంత్రాలు జపించాలి. ఎందుకంటే విశ్వము మంత్ర శబ్దానికే ఆధీనమై ఉంటుంది.